హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. చాలా రోజుల తర్వాత వీడియో అయితే పెడుతున్నాను అనమాట. ఎందుకని చాలా గ్యాప్ వచ్చింది. పని కొంచెం పని ఉందండి ఇంటి దగ్గర. అందుకని కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను వీడియోస్ అయితే పెట్టట్లేదు యూట్యూబ్లో. ఇప్పుడు వచ్చేసి అయితే మేము ఈ వీడియోస్ అయితే సంక్రాంతికి వెళ్ళామండి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి భద్రాచలం. అక్కడి నుంచి అయితే పాపకొండలు వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి అయితే పాపకొండలో వెళ్ళే ఏరియా అనమాట. నేనైతే స్టార్టింగ్ నుంచి వీడియో తీయలేదు. ఆ లొకేషన్ అయితే ఇక్కడ బాగుందని చెప్పేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసి అయితే పాపకొండలో వెళ్ళడానికి అయితే ఇది రోడ్ అనమాట. చూసారు కదా ఎంట్రన్స్. ఇది వచ్చేసి అయితే పాపకొండలో వచ్చేసాము. ఇది వచ్చేసి అయితే ఎంట్రన్స్, పాపకొండలో వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట. ఇది కొంచెం చూసారు కదా. ఈ రోడ్ ఇంటి నుంచి ఇంకా వెళ్తే లోపలికి బోట్ ఉంటుంది అనమాట ఇక్కడ. ఇది వచ్చేసి అయితే ఎంట్రన్స్. మా వాళ్ళు అయితే మంచి హుషారుగా ఉన్నారు వెళ్ళడానికి చూడడం కోసం. నేను కూడా ఫస్ట్ టైం వచ్చానండి పాపకొండలో. ఎప్పుడు రాలేదు ఇక్కడ భద్రాచలం. మా మ్యారేజ్ చాలా సంవత్సరాలు అయిందండి, అయినా ఎప్పుడు రాలేదు మేము. ఇదే ఫస్ట్ టైము పాపకొండలు రావడం. ఇక్కడైతే ఎంట్రన్స్లో అయితే చిన్న చిన్న కొట్లు ఉన్నాయన్నమాట. ఇక్కడైతే మనం స్నాక్స్ అవి తీసుకోవడానికి మా పిల్లలు అయితే కొన్ని తీసుకున్నారు. బిస్కెట్లు, వాటర్ బాటిల్స్ అవి తీసుకున్నాం అనమాట. పాపకొండలు అయితే వచ్చేసాము. నేను ఇంకా మార్నింగ్ 7 o'clock అలా స్టార్ట్ అయ్యామండి మేము. ఇంటికి వెళ్ళేసరికి అయితే ఈవినింగ్ 5:30 అలా అయిందనమాట. 6 అలా అయిపోయిందిలేండి. మేమైతే 4 hours ఉన్నాం బోట్లోను. ఇది చూసారు కదా. ఇది వచ్చేసి అయితే ఎంట్రన్స్. ఇది ఇంకా చాలామంది వచ్చారండి. సంక్రాంతి సెలవులు కదా, చాలామందే ఉన్నారు. చాలామంది వస్తారు కదండి చూడడానికి. మామూలుగా ఊర్లో వచ్చిన వాళ్ళు, సంక్రాంతికి వచ్చిన వాళ్ళు ఇంకా వస్తారు కదా. అలానే మేము కూడా సంక్రాంతికి వెళ్ళామన్నమాట మా అత్తయ్యల ఇంటికి. ఇంకా అలా వెళ్ళి ఇంకా ఇలా ఫ్యామిలీతో ఇటు వచ్చామన్నమాట పాపకొండలు చూద్దామని చెప్పేసి. ఇవన్నీ వచ్చేసి అయితే బోట్లు అనమాట. ఇవన్నీ మొత్తం ఒక 15 బోట్ల దాకా ఉన్నాయన్నమాట. ఇవి మొత్తం ఇవన్నిటికైతే ఒక్కో బోటుకి ఒక్కో నేమ్ అయితే ఉంది. ఇవన్నీ బోట్స్ అనమాట. ఈ పాపకొండలు వెళ్తాయి అనమాట. చూసారు కదా. ఈ స్టేర్స్ దిగి ఇలా కిందకి వెళ్ళాలి. బాగుంది, నాకైతే నచ్చింది. నేను ఫస్ట్ టైం వచ్చాను. పర్లేదు, బాగానే అనిపించింది. చూసారు కదా. ఇదంతా వచ్చేసి అయితే ఇక్కడ వచ్చేసి అయితే టికెట్లు తీసుకోవాలన్నమాట. ఇక్కడ టికెట్ వచ్చేసి 1500 కానించి ఉన్నదండి. 1000 రూపాయలు, 1500 అంట టికెట్. ఎందుకంటే పండగ టైం కదా, కొంచెం ఎక్కువ కాస్ట్ ఉన్నది. ఇవన్నీ వచ్చేసి అయితే టికెట్స్ అనమాట. ఇక్కడ టికెట్లు ఇస్తారు. లైన్లో బుక్ చేసుకోవడం కూడా ఉంటుందండి, టికెట్స్ బుక్ చేసుకునేది. అలా అయితే ఇప్పుడు టికెట్స్ తీసేసుకున్న తర్వాత ఇదిగోండి మేము ఇంకా పైకి ఎక్కుతున్నామంట బోటు పైన. కింద అయితే ఏమి ఉండదు, పైన అయితే చైర్స్ వేశారు. చైర్స్ ఇదిగోండి ఇలా వేసారు. చైర్స్ మొత్తం లైన్కి వచ్చేసి 3 చైర్స్ వేసారనమాట. ఇంకెలానే ఇక్కడ కూర్చోవాలి అనమాట. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అనమాట. ఇక్కడ బోట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ అండి. మనకు ఒక ఐడి కార్డు ఒకటి ఇచ్చారు, వాళ్ళ బోట్ నేము, వాళ్ళ మొత్తం డీటెయిల్స్ అనమాట. అదైతే కంపల్సరీ వేసుకోవాలి. ఎందుకంటే చాలా బోట్స్ ఉన్నాయి కదా అక్కడ, అందుకని కన్ఫ్యూజ్ అవుతుంది అనేసి అయితే ఒక్కో బోట్కి ఒక్కొక్క నేమ్ ఇచ్చారనమాట. ఐడి కార్డు మీద మొత్తం ఉంటుంది అనమాట, దాని అడ్రస్ మొత్తం. ఇంకా స్టార్ట్ అయ్యామండి. మేము ఎక్కేసిన బోటు ఆల్రెడీ ఒక్కొక్క బోటు అయితే వెళ్ళిపోతుంది. అంటే దీన్ని ఫుల్ అయిన తర్వాత దానికి వచ్చిన టికెట్లు ఎంతమంది వస్తారో అంతమంది అయిన తర్వాత బోటు కదులుతుంది అనమాట. మేమైతే బోట్ ఎక్కి కూర్చున్నాం. ఇవన్నీ చూసారు కదా. ఇదంతా అయితే ఇప్పుడైతే స్టార్ట్ అయింది. తీసారన్నమాట, బోట్ అయితే తీశారు. ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అవుతుందండి మొత్తం. ఇక్కడ ఉన్నారు కదండి అబ్బాయిలు, ముగ్గురు అయితే మామూలుగా ఈ బోట్లో ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన వాళ్ళు అనమాట. ఆ పక్కన ఊరోళ్ళని అంటండి, ఇలా అయితే పార్ట్ టైం జాబ్ కింద చేసుకుంటారంట. ఇలా బోట్ల మీద డ్యాన్స్లు వేయడం, ఎంటర్టైన్మెంట్ చేయడం, ఇలా మొత్తం స్కిట్లు కూడా వేస్తున్నారు. ఇంకా అలా మనల్ని కొంచెంసేపు నవ్వించడం, ఇలా అయితే పార్ట్ టైం జాబ్ కింద చేసుకుంటారంట. వీళ్ళకైతే పర్లేదండి, బాగానే చేశారు. బోరింగ్ అని ఏం అనిపించలేదు. ఎందుకంటే హాల్లో డాన్స్లో చాలా బాగా చేశారు, బాగానే చేశారు. మాకు కూడా బాగానే అనిపించింది. కాకపోతే 3 hours 4 hours కూర్చోవడమే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఇంకేం లేదండి, మధ్యలో ఇంకా ఒకసారినైతే ఆఫ్ చేశారు అంతే. కనుమ టైం అంతా మాత్రం అలా కూర్చుని ఉండదు బోట్లో. పర్లేదు, బాగానే ఉన్నారు. అసలు ఈరోజు చాలా తక్కువ ఉన్నారంటండి. మామూలుగా అయితే ఎక్కువ ఉంటారండి జనం. మేమైతే సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళాం. ఇంకా పండగకి ఖాళీ లేక మేము కూడా వెళ్ళలేదన్నమాట. తర్వాత మళ్ళీ ఇంక వచ్చేస్తాం కదా అని చెప్పేసి వెళ్ళామన్నమాట. పర్లేదు, నాకైతే బాగానే అనిపించింది. మా పిల్లలు కూడా బాగానే కూర్చున్నారులేండి, బోరింగ్ ఏమి అనిపించలేదు. మధ్యలో ఒకసారి ఆఫ్ చేశారు.
ఇంకా అంత ఏమనిపించలేదు. ఏంటంటే ఇక్కడ పాపికొండలు అంటే ఏముందండి, మొత్తం వాటర్లో వెళ్ళి చూడడం అంతే. ఇంకా మనకి అక్కడ దాకా తీసుకెళ్ళి వెనక్కి తీసుకొస్తారంట అంతే. నేనైతే వీడియో తీశాను మొత్తం, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం. అయితే లెంత్ ఎక్కువైపోద్దని పార్ట్ 2 కూడా పెట్టాను అనమాట. ఇది పార్ట్ 1 అనమాట. నేనైతే ఎంటర్టైన్మెంట్ చేసినవి, వాళ్ళు డాన్స్లు వేసినవి అవన్నీ పెట్టాను కానీ వాయిస్ తీసేసాను, ఎందుకంటే కాపీరైట్ వస్తుంది. అందుకని వాయిస్ తీసేసాను అనమాట. ఆల్రెడీ వాయిస్తో ఒకసారి వీడియో పెట్టాను కానీ కాపీరైట్ వచ్చిందని ఇంకా నేను దాన్ని డిలీట్ చేశాను అనమాట. అందుకనే నా ఓన్ వాయిస్ ఎత్తున్నాను మొత్తం. ఇంకా మీకు పాటలు పాడి డాన్స్లు వేసినాయి ఇంకేం పెట్టలేదు నేను. మా వాళ్ళు అయితే హ్యాపీ, నేను కూడా హ్యాపీ అనండి. చాలా చాలా ఇప్పటి నుంచి అనుకుంటున్నాం మేము పాపికొండలు వెళ్ళాలని, కానీ ఇప్పుడైతే కుదిరిందనమాట. ఇప్పుడైతే వచ్చేసాం, ఫైనల్గా అయితే వచ్చాము. పర్లేదు, బాగానే ఉంది. ఇంకా చూసారు కదా, ఇంకా బోటు మీద అలానే కూర్చునే ఉండడం అనమాట. ఇంకా అలా వెళ్తుంది, స్లోగా వెళ్తుంది అనమాట. ఆ నీటి మీద ఇంకా వెళ్తుంది. 3 hours 4 hours వెళ్ళిందండి. టైం పట్టింది, ఎక్కువ టైమే పట్టింది. కొన్ని బోట్లు అయితే చూసారు కదా అటు నుంచి వస్తున్నాయి, అవి అయితే పాపికొండలు వెళ్ళి చూసుకుని మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాయి అనమాట. అవన్నీ అదనమాట. చూసారు కదా, అలా అయితే మా వాళ్ళు కాసేపు కూర్చోవడం. స్టార్టింగ్లో అయితే కొంచెం భయం అనిపించింది, ఎందుకంటే నీటిలో వెళ్తుంది కదా, అందుకే మేము ఎక్కడ కూర్చున్నాం అక్కడైతే ఉన్నాం. తర్వాత కొంచెం అందరూ లేచి తిరుగుతున్నారు. అప్పుడు తర్వాత మాకు కూడా భయం పోయింది. ఇంకా తర్వాత మా వాళ్ళు అయితే కొంచెం లేచి అటు ఇటు తిరగదులేండి బోట్లోనే. ఇక్కడ వచ్చేసి అయితే మా వాళ్ళు పిల్లల డాన్స్లు వేశారు. వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారని చెప్పాను కదా, వాళ్ళతో అయితే పిల్లలతో పెద్దలతో మొత్తం అందరితో అన్నీ చేయించున్నారు అన్నమాట. మా వాళ్ళు ఇద్దరైతే ఇక్కడ డాన్స్లు వేశారు. నేను ఎక్కడైతే వాయిస్ తీసేసానండి, ఎందుకంటే అది కొంచెం కాపీరైట్ వస్తుంది సాంగ్స్కి, ఎందుకంటే చాలామంది వీడియోస్ పెడతారు కదా, దానివల్ల నా వీడియో కాపీరైట్ వచ్చిందండి. మార్నింగ్ పెట్టిన కాపీరైట్ వచ్చిందని మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట నా వీడియోకి. అలా అయితే ఎంటర్టైన్మెంట్ చేశారు, మా వాళ్ళు అయితే ఎంజాయ్ చేశారులేండి. మా వాళ్ళు బాగానే ఎంజాయ్ చేశారు, పర్లేదు, నాకు కూడా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, ఫ్యామిలీతో వెళ్ళండి, బాగుంటుంది. ఫ్యామిలీ ట్రిప్ అయితే బాగుంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం అలా కూర్చొని ఉండడం వల్ల బోరింగ్గా అనిపిస్తుంది అంతే. ఇంకా అవన్నీ కొండలు వాటర్ చూడడం అంతే. బోట్ మీద వెళ్తుంది, బోటింగ్ అలా వెళ్తుందండి స్లోగా. మనం ఇంకా ఆ వాటర్ అవి చూడడమే ఎంజాయ్ చేసే వాళ్ళు చేస్తున్నారు, వీడియోస్ తీసుకునే వాళ్ళు తీసుకున్నారు, పడుకునే వాళ్ళు కూడా పడుకున్నారండి. చాలామంది పడుకున్నారు, ఎందుకంటే ఎంతసేపు కూర్చోలేం కదండి. 4 hours కూర్చోవాలి. ఇంకా అలా నీటి మీద అలా బోట్ మీద కూర్చోవాలంటే బోరింగ్గానే ఉంటుంది కదా ఎవరికైనా, అదనమాట. చూసారు కదా, అలా అయితే ఇదిగోండి ఇలా స్లోగా వెళ్తుంది. ఇక్కడ సాంగ్స్ అవి పెట్టారండి, ఇదనమాట. చూసారు కదా, తర్వాత నేను కిందకు వచ్చానండి, కొంచెం భయం పోయింది. నేను కూడా వీడియో తీసుకోవడానికనే వచ్చాను అనమాట. ఇది వచ్చేసి అయితే ఇంకా మధ్యలో ఒకసారి ఆఫ్ చేశారండి, అదైతే నేను సెకండ్ వీడియోలో పెడతాను, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మాకు భోజనం ఏం పెట్టారు మొత్తం అన్నీ అయితే సెకండ్ వీడియోలో వస్తాయి, చూడండి. నేనైతే ఇంకా లెంత్ ఎక్కువైపోతుందని నేను కట్ చేసి పెట్టాను అనమాట వీడియో. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియో కూడా వస్తుంది, పాపికొండలో పార్ట్ 2 వస్తుంది, చాలా బాగుంటుంది, అది కూడా చూడండి మీరు.